వృషభ రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే తెలియనటువంటి కొంత కంగారు, ఆందోళన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే అధికంగా భయపడనవసరం లేదు. నెమ్మదిగా ఈ సమస్యలు కూడా సర్దుకోగలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కాస్త కష్టపడవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. ఈ వారం సాధారణమైనటువంటి ప్రయోజనాలు లేదా ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు, ఒత్తిడి కొంత వేధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే వారం మధ్య వచ్చేటప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారమయ్యి అవే కోర్టు సంబంధమైనటువంటి అంశాలు మీకు కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇతరుల యొక్క అవసరం కోసం మీరు ఇచ్చినటువంటి ఏవైతే అప్పులుంటాయో అవి మొండి బాకీలుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి వాటిని పొందటం, సంపాదించుకోవటం చాలా కష్టంగా మారుతుంది మీకు. అంతేకాకుండా ఈ ఇచ్చినటువంటి అప్పులు ప్రస్తుతం మీకు ఉపయోగపడకుండా మీరే ఇంకొక చోట ధనాన్ని సేకరించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంతమేరకు ఉపాధి అవకాశాలు లభించేటటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. అలాగే పని భారాలు పెరగటం వలన అటు వ్యాపారంలో కావచ్చు, ఇటు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు కొంత ఆదాయ మార్గాలు కూడా కలిసి రావటం, అలాగే బాధ్యతలు కూడా పెరగటం మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం అనేది చాలా మంచిది. ఈ వారం కొంత అభివృద్ధితో కూడినటువంటి వారంగా ఉండే, విశేషంగా తోటి వ్యక్తులతో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వారి నుండి కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆరాధించటం, లేదా విడివిడిగా మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ, గణపతికి గరిక పూజను నిర్వహించుకోవటం ద్వారా ఇటు వృత్తి వ్యాపారాల్లో సంఘపరంగా అన్ని విధాలుగా మీకు